రాజమండ్రి జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని కలిశారు వైఎస్ఆర్సీపీ నేతలు. మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాట్సాని రాంభూపాల్ రెడ్డి, జక్కంపూడి రాజాతో పాటుగా పలువురు నేతలు రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డిని కలిశారు. ఆయనకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఆధారాలు లేని కేసులో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని, ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పారు పార్టీ నేతలు. చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తే కేసులు, చంద్రబాబు నాయుడిని విమర్శిస్తే కేసులు, కూటమి పాలన గురించి ఎవరన్నా ఇబ్బందులు పడుతున్నావా అని చెప్పి వాళ్ళ బాధ వ్యక్తం చేస్తే కేసులు. ఈరోజు ఒకటే గుర్తుంచుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు నన్ను జైల్లో పెట్టారు, 86 రోజులు జైల్లో ఉన్నాం. ఎప్పుడైనా గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహం ప్రమాదం అనేటువంటిది గుర్తుంచుకోండి. కాబట్టి మీరు చేసినటువంటి ఈ పనుల వల్ల మీ శాడిజం లేదా మీలో ఉండేటువంటి ఏదన్నా ఆ కోరిక తీర్చుకోగలరేమో తప్ప ఎక్కడా కూడా మాకున్నటువంటి ఈరోజు మిథున్ రెడ్డి గారికి ఉన్నటువంటి మానసిక స్థైర్యాన్ని మరింత పెంచేటువంటి విధంగా ఉంటాయి తప్ప ఎక్కడా కూడా మీరు అనుకున్నటువంటి విధంగా పాపం మీరు పైశాచికానందం పొందాలని జైల్లో ఇబ్బంది పడితే వెలి పాపం పోయిన దగ్గరలా మిథున్ రెడ్డి గోడు వినిపిస్తే దాన్ని మేము బయటకు వచ్చి మాట్లాడితే విని పైశాచికానందం పొందాలనేటువంటి మీకు పాపం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. వాళ్ళు ధైర్యంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ రోజు మీరు పెట్టినటువంటి కేసులు చూస్తే సాధారణంగా ప్రభుత్వాల్లో ఏదన్నా చిన్న చిత్తక విషయాలు ఏం చేస్తారు, చిన్న కేసుని పెద్ద కేసుగా బనాయిస్తారు. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎక్కడ లేనటువంటి కేసులను సృష్టించి ఈరోజు వాటిని తీసుకొస్తున్నాడు. అది మనం చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు నోటికుండానే వచ్చింది. ఏమన్నాడు, మీరందరూ నన్ను ఇప్పుడు సిబిఐని చూడరు, 95లో సిబిఐని చూస్తారన్నాడు. కాబట్టి అడ్డదారిలో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అందలం ఎక్కినటువంటి సిబిఐని మరలా చూస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు నోటుకుండానే మాట్లాడుతున్నాడంటేనే ఈరోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి నేరాల ఘోరాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగం కంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ పెట్టిన రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ వైఎస్ఆర్సీపీలు ఏ లీడర్నైనా కూడా అరెస్ట్ చేయొచ్చు, ఏ విధమైన కేసులు పెట్టచ్చు. ఒకవేళ ఆ కేసులకు కోర్టులో బెయిల్ వచ్చా మళ్ళీ పీటీ వారెంట్లో మళ్ళీ కూడా బయటికి రాకుండా చేయొచ్చే సంస్కృతి మాత్రం ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్లో చూడడం జరుగుతుంది. నేను 1985 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ఇటువంటి పరిపాలన కానీ ఇటువంటి పోలీస్ వ్యవస్థను కానీ ఇట్లా ఈ విధంగా హరాస్మెంట్ చేసినది మొట్టమొదటిసారి. అంటే నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి ఈరోజు చూడడం జరుగుతుంది. అంటే ఇది ఈ రాష్ట్రం ఏ విధంగా ఉంది మనం ఒకసారి లాండాదంటే మాత్రం తెలుగుదేశం నాయకులు ఏం చేసినా కూడా దాని మీద కేసులు లేని పరిస్థితి. పొరపాటున వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాంట్లో సంబంధం లేకపోయినా కూడా ఎవరు అనామకులు ఇచ్చిన వాళ్ళ కంప్లైంట్ తీసుకొని కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో చూడడం జరుగుతుంది. కేసు పెట్టడం, ఆ కేసులు ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్ని జోలికి మేము పోవడం లేదు. కానీ అది మేమందరం అంటున్నాం, వారు కూడా నిర్భయంగా ధైర్యంగా చెప్తున్నారు. ఇవన్నీ ఒక బేస్లెస్ ఆధారాలు లేనటువంటి కొన్ని అభియోగాలు నా మీద మోపి నన్ను జైల్లో పెట్టారనేది మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట. అది యథార్థం. అది ఇవ్వాలి కాకపోయినా రేపైనా కోర్టులో ఒక కడిగిన ముత్యంలాగా మా మిథున్ రెడ్డి గారు బయటకు వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఈనాటి రాజకీయ కుటుంబం కాదు వాళ్ళది. గడిచినటువంటి 40-45 సంవత్సరాల నుంచి ఈ రాజకీయాలతోటి, ప్రజాస్వామ్యంతో, పరిపాలనాపరమైన అనుభవాలతో ఉన్నటువంటి కుటుంబం. ఆ కుటుంబాన్ని కక్ష కట్టి జైల్లో పెట్టాలి, నిర్బంధించాలి, ఇబ్బందులు పెట్టాలన్నటువంటి ఒక ఆలోచనతో చేసినటువంటి ఏదైతే ఈ దుశ్చర్యం ఉందో దీనికి ప్రభుత్వం తగినటువంటి మూల్యం వేళ కాపని రేపైనా చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా.